నిన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె నిచ్చెలి శశికళ అయితే ఒక పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ జెండాను చూపించారు. అలాగే ఆ జెండాలో అన్నాదురై, జయలలిత, ఎంజీఆర్ ఫోటోలను అయితే ప్రదర్శించారు. కానీ పార్టీ పేరు పెట్టలేదు. పార్టీ పేరు మాత్రం అందులో అన్నాదురై పేరు, అలాగే ఎంజీ రామచంద్రన్ పేరు, అంటే ఎంజీఆర్ పేరు, అలాగే జయలలిత గారి పేరు, వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చే విధంగా పార్టీని అయితే స్థాపించబోతున్నారు. ఆ పార్టీ పేరు అయితే అనౌన్స్ చేయలేదు, త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. నేను ఎవరినైతే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టానో అన్నాడీఎంకేలో, ఆ వ్యక్తే నన్ను వెన్నుపోటు పొడిచాడు అన్న విధంగా ఆవిడ మాట్లాడారు. అసలు వెన్నుపోటు అంటేనే వీళ్ళందరూ ఒక పర్యాయ పదం. మళ్ళీ ఈవిడికి వెన్నుపోటు పొడిచారంట. మొత్తం అందరూ కలిసి జయలలితకి వెన్నుపోటు పొడిచారు. ఆ పార్టీ ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి రావడానికి వీళ్ళందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం, అందులో జయలలిత గారి స్వార్థం కూడా ఉంది. సో మొత్తానికి అందరూ కలిసి పార్టీని ఈ పరిస్థితికి తీసుకురావడానికి, డిఎంకే అధికారంలోకి రావడానికి వీళ్ళ స్వార్థమే. సరే, రాజకీయాల్లో ఇవన్నీ కామనే. అయితే ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టింది. ఒకవైపు విజయ్ పార్టీతో దూసుకుపోతున్నాడు. ఎంత దూసుకుపోతున్నాడు అంటే డిఎంకేకి గట్టి పోటీ ఇస్తున్నాడు. బీజేపీ, అన్నా డిఎంకే ఈ రెండు కలిసినా కూడా విజయ్ని ఢీ కొట్టగలరో లేదో అన్న విధంగా ఉంది. ఒకవైపు డిఎంకే విజయ్ అన్న విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈవిడేమో పార్టీ పెట్టింది. ఈ పార్టీ పెట్టి ఇటు అన్నా డిఎంకే ఓట్లు చీల్చడం తప్ప ఇంక జరిగేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. ఎన్ని ఓట్లు వస్తాయి పక్కన పెడితే ఆ ఓట్లన్నీ కూడా అన్నా డిఎంకేకి పడాల్సినటువంటి ఓట్లే వస్తాయి. మళ్ళీ లేదనుకుంటే వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి.